ఫ్రెండ్స్, ఆయుష వచ్చింది కదా, వచ్చి తనుజాని ఏమంది, నువ్వు ఊరికి ఎమోషనల్ అయిపోతావు, బాండింగ్లు పెట్టుకుంటున్నావు, ఊరికి ఏడుస్తావు అని అంత పెద్ద క్లాస్ బీకి నామినేషన్లో రచ్చ చేసింది కదా. మరి బాండింగ్ అనేదే లేదన్నట్టు చేసిందిగా. మీ బాండింగ్ నేను మధ్యలో దూరిపోతాను, బాండింగ్లో నేను లేపేస్తానని డెమాన్ని రీతు మధ్యలో దూరి గోలగోలు చేస్తుంది కదా. మరి ఉదయం ఎందుకు ఏడ్చింది? నేను ఒక్కదాన్ని అయిపోయాను, నాకెవరు లేరు, నేను ఒక్కదాన్ని ఉండిపోయాను, నాకెవరైనా బాండింగ్ కావాలి అని ఎందుకు ఏడ్చింది? మరి వచ్చిన 4 రోజులకే బాండింగ్ కావాలని ఆయుష ఏడ్చినప్పుడు వీళ్ళు 5 వారాల నుంచి ఉన్నారు. 5 వారాల్లో బాండింగ్లు ఏర్పడకుండా ఉంటాయా? వాళ్ళకి కావాలనిపించదా? అంటే తినకైతే నేను ఒంటరిగా ఉండలేను, నాకు బాండింగ్ కావాలని, ఇతనైతే ఆయుష అయితే బాండింగ్ పెట్టుకోవచ్చు, బాండింగ్ కావాలని కోరుకోవచ్చు. మరి వాళ్ళకి బాండింగ్ వద్దంట, తనుజాకి ఏడ్చిద్దంట. మరి 4 రోజులకి ఏడ్చేసింది కదా. మరి తనుజ ఎమోషనలా, లేకపోతే 4 రోజులకి ఏడ్చిన ఆయుష ఎమోషనలా? బాండింగ్ ఎవరికైనా బాండింగ్ కావాలి. అక్కడ ఒంటరిగా ఎవరు ఉండలేరు. ఎందుకంటే ఏ కాంటాక్ట్ లేకుండా ఉండే వాళ్ళకి ఏదో ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకోవాలి. మరి ఆయుష చెప్పింది, మరి తనే పాటించకపోతే ఎట్లా? అన్ని రూల్స్ చెప్పింది. మీరేమంటారు ఫ్రెండ్స్?